రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య క్షేత్రంలో ముక్కోటి అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 28 వరకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రోజుకో ఓ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలి రోజు మత్స్య అవతారంలో పూజలు అందుకుంటారు. జనవరి 9 వరకు జరగనున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో బ్రిడ్జ్ చెక్ పోస్ట్ వద్ద స్వాగత ద్వారం, ఉత్తర ద్వారం, ఫైర్ స్టేషన్ వద్ద స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. రంగులు, విద్యుత్ దీపాలు, చలువ పందిళ్లతో పాటు పలు మౌలిక వసతుపాయాలు పూర్తి చేస్తున్నారు. ప్రధానంగా డిసెంబర్ 29, 30 జరిగే కీలక ఘట్టాలు తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనాలకు రాములోని దివ్య క్షేత్రాన్ని కన్నుల పండుగగా తీర్చిదిద్దనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, భద్రాచలం పుణ్యక్షేత్రం సీతారామచంద్ర స్వామి దివ్యక్షేత్రం ముక్కోటి ఏర్పాట్లకు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తులకు దర్శనం ఇచ్చేందుకు ఉత్తరద్వార దర్శనం ప్లస్ తెప్పోత్సవంలో జరిపేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 20 నుంచి జనవరి 9 వరకు వైకుంఠ ఏకాదశి అధ్యయనంలో భాగంగా డిసెంబర్ 29, 30 తేదీల్లో 29న వైకుంఠ దర్శనం, 30వ తేదీన తెప్పోత్సవం జరగనుంది. నిత్య దీనికి రామాలయానికి ఉత్తర ద్వారానికి రంగులు వేయడం, చలువ పందిళ్ల ఏర్పాట్లు, భక్తులకు అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తున్నారు. నిత్య AV Bulletin details. Keep watching 6 TV.